కాంగ్రెస్ పై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీవి అవకాశవాద రాజకీయాలని దుయ్యబట్టారు. 30 ఏళ్లుగా డీఎంకేతో కాంగ్రెస్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆ పార్టీతో పొత్తుల వల్లే కాంగ్రెస్ అనేకసార్లు సంక్షోభాల నుంచి బయటపడిందని అన్నారు. 2014కు ముందు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం డీఎంకే వల్లే మనుగడ సాగించిందని పేర్కొన్నారు. అయినప్పటికీ కష్ట సమయంలో కాంగ్రెస్ స్టాలిన్ పార్టీని వదిలి టీవీకేతో చేతులు కలిపిందని విమర్శించారు. అధికారంపై ఉన్న దురాశతో దొరికిన తొలి అవకాశంలోనే మిత్రుడికి వెన్నుపోటు పొడిచిందని దుయ్యబట్టారు. రాజకీయంగా తన ఉనికిని నిలుపుకోవడానికి కాంగ్రెస్ ఎంతటి దారుణానికి అయినా ఒడిగడుతుందన్నారు. కర్ణాటకలోనూ అంతర్గత అధికార పోరాటాల కారణంగా సుపరిపాలన అందించడంలో కాంగ్రెస్ విఫలమైందని మోదీ దుయ్యబట్టారు. గత 3 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి బదులుగా అంతర్గత కలహాలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వ నేతలు ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు. సీఎం ఎంతకాలం కొనసాగుతారో, మరో వ్యక్తికి అవకాశం లభిస్తుందో లేదో కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకోలేకపోతోందన్నారు. సరైన ఎజెండా లేకపోవడం వల్లే కాంగ్రెస్కు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్నారు. దేశ ప్రజల్లో ఆ పార్టీకి ఆదరణ తగ్గిపోతుందన్నారు. సురక్షిత పాలన, అభివృద్ధి కోసం దేశ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రధాని అన్నారు. అందువల్లే తాజా ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం ప్రజలు కాషాయ పార్టీకి పట్టం కట్టారన్నారు. భవిష్యత్తులో కర్ణాటకలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. आज एक परजीवी पार्टी की बन गई है और इसलिए वो पहला मौका मिलते ही अपने साथियों के साथ भी विश्वासघात करती है। अभी तमिलनाडु में ही देखिए, 25-30 साल से कांग्रेस का डीएमके के साथ घनिष्ठ संबंध था। डीएमके के साथ गठबंधन ने कितनी ही बार कांग्रेस को संकटों से बाहर निकाला, लेकिन क्या हुआ? जिस डीएमके के साथ 25-30 साल का जीने मरने का नाता था, हर पल जो डीएमके कांग्रेस की भलाई के लिए काम करती थी, लेकिन जैसे ही सत्ता का खेल कहीं और मुड़ गया तो सत्ता के लालच में सत्ता भूखी कांग्रेस